Hi everyone, welcome to Vinex IAS Academy. Address first line Dwaraka Nagar Vishakhapatnam. Contact number 98480-53431 9494153431. This is Chaitanya Raigada presenting you today's current affairs. And yesterday మనం ఎకానమీ సంబంధించి కరెంట్ ఎకానమీ స్టార్ట్ చేసాము. ఎకానమీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసాం. సో ఈరోజు దానికి కంటిన్యూషన్గా లాస్ట్ ఇయర్ ఉన్న కరెంట్ అఫైర్స్లో ఏవైతే న్యూస్లో ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్దాము. సో లాస్ట్ ఇయర్ పీరియాడిక్ లేబర్ సర్వే రిపోర్ట్ ఒకటి రిలీజ్ అయింది. చూడండి, పీరియాడిక్ లేబర్ సర్వే రిపోర్టు. ఆ తర్వాత గ్రామీణ్ ఉద్యమీ స్కీమ్, ఓకే, నిన్న పావర్టీ వీటికి సంబంధించి చెప్పాము. సో నెక్స్ట్ స్కిల్ ఇంపాక్ట్ బాండ్ అనేది ఒకటి న్యూస్లో ఉంది. తర్వాత అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది కొత్తగా ఏటీఎల్ సారథి అనే ఒక సబ్మిషన్ లాంచ్ చేసింది, దాని గురించి తెలుసుకుందాము. తర్వాత స్టార్టప్స్ గురించి కూడా కొంచెం న్యూస్ ఉంది, ఆర్బీఐ వాళ్ళది, సో అది కూడా తెలుసుకుందాము. గిగ్ వర్కర్స్ గురించి తెలుసుకుందాము. తర్వాత ప్రాజెక్ట్ యాంబర్ అండ్ సంకల్ప్ ప్రోగ్రామ్, వీటి గురించి అన్నీ కూడా ఈరోజు మనం ఫాస్ట్గా వితిన్ ఒక 20 to 25 minutesలో బ్రీఫ్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇందులో ద పీరియాడిక్ లేబర్ సర్వే యాన్యువల్ రిపోర్ట్ 2022-23 was recently released by the MOSPI, అంటే 2022-23 లేబర్ సర్వే పీరియాడిక్ లేబర్ సర్వే రిపోర్ట్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో అసలు ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ఫస్ట్ టైం 2017లో లాంచ్ చేశారు. సో దీంట్లో మెయిన్ ఏ ఇండికేటర్స్ ఉంటాయంటే ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ అనేవి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ వీక్లీ స్టేటస్ అండ్ యూజువల్ స్టేటస్ అని రెండు రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే కరెంట్ వీక్లీ స్టేటస్ అనేది అర్బన్ ఏరియాస్కి, యూజువల్ స్టేటస్ అనేది రెండు రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్కి రెండింటికి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సర్వేలో నార్మల్లీ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి 3 ఇండికేటర్స్ని రిలీజ్ చేస్తుంది. సో పీరియాడిక్ లేబర్ సర్వే రిపోర్ట్ అనేది మనకి 3 రిపోర్ట్లని, 3 ఇండికేటర్స్ని ఇస్తుంది, 3 సూచీలని ఇస్తుంది. ఒకటి ఎల్ఎఫ్పిఆర్ రేట్ అంటాము, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి అంటే వర్కింగ్ పాపులేషన్ ఉంటుంది కదా, అంటే 15 to 64 ఇయర్స్ మధ్యలో, ఇది అడుగుతారండి ఆప్షన్లో, వర్కింగ్ పాపులేషన్ 15 to 64 ఇయర్స్ మధ్యలో ఉండే వర్కింగ్ పాపులేషన్, ఓకే, టోటల్ లేబర్ ఫోర్స్లో ఎంతైతే ఉంటుందో ఆ రేషియోని మనం ఏమంటాము అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటాము. అంటే 15 to 64 ఇయర్స్ మధ్యలో ఏదైతే లేబర్ ఫోర్స్ ఉందో టోటల్ పాపులేషన్కి, దాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. అయితే ఇందులో లేబర్ ఫోర్స్ అంటే ఏంటి, ఎవరైతే పని చేస్తున్నాడో, పని చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ కలిపి మనం లేబర్ ఫోర్స్ అంటాము. వీళ్ళు టోటల్ పాపులేషన్ అంటే మొత్తం పాపులేషన్లో టోటల్ పాపులేషన్కి 15 to 64 ఇయర్స్ మధ్యలో ఎవరైతే వర్కింగ్ పాపులేషన్ ఉన్నారో, అంటే పని చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో దాన్ని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాము. లేబర్ ఫోర్స్ ఎల్ఎఫ్పిఆర్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్కి. 15 to 64 ఇయర్స్ మధ్యలో ఎవరైతే వర్కింగ్ పాపులేషన్ ఉంటారో దాన్ని టోటల్ పాపులేషన్కి రేషియో వేస్తే దాన్ని ఎల్ఎఫ్పిఆర్ అంటాము. ఇది ఫస్ట్ ఇండికేటర్. సో పీరియాడిక్ లేబర్ సర్వేలో ఫస్ట్ మెజర్ చేసే ఇండికేటర్ ఏంటి, ఎల్ఎఫ్పిఆర్ అనమాట. సో ఇందులో ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది కూడా రీసెంట్గా మనకి రిలీజ్ చేసిన రిపోర్ట్లో యాన్యువల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని 50 ఇయర్స్ అబౌవ్కి క్యాలిక్యులేట్ చేశారనమాట. సో ఈ ఏదైతే డేటా సెట్ మీకు ప్రొవైడ్ చేశామో ఇందులో 2017-18, 18-19, 19-20, 20-21, 21-22, 22-23కి సంబంధించి రూరల్లో ఎంత ఉంది, అర్బన్లో ఎంత ఉంది, రూరల్ అర్బన్లో ఎంత ఉంది. సో 2022-23లో సో ఆ ఇయర్లో రూరల్లో మనకి ఓకే
2.4 ఉంది, అర్బన్లో 5.4 ఉంది, రూరల్ ప్లస్ అర్బన్ కలిపి 3.2 ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సో 2017-18తో కంపేర్ చేసేటప్పుడు అర్బన్లో 7.7 ఉండేది, టోటల్ 6 ఉండేది. సో 5.3 రూరల్లో ఉండేది అనమాట. మొత్తం ఈ 5.4 అనేది 3 అనేది 2.4కి, 7.7 అనేది 5.4కి, 6 అనేది 3.2కి తగ్గడం జరిగింది. వర్కర్ పాపులేషన్ రేషియో. సో సెకండ్ ఇండికేటర్ ఏంటి అంటే, ఓకే, సో ఫస్ట్ ఇండికేటర్ ఏం చెప్పాము, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పాము. సెకండ్ ఇండికేటర్ ఏంటి, వర్కర్ పాపులేషన్ రేషియో. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి అంటే, ఎంప్లాయిడ్ పర్సన్స్కి టోటల్ పర్సన్స్కి ఉండే టోటల్ పాపులేషన్స్కి ఉండే, అంటే దాన్ని వర్కింగ్ పాపులేషన్ అంటాము. సో ఎంప్లాయిడ్ పాపులేషన్కి టోటల్ పాపులేషన్కి ఉండే రేషియోని వర్కర్ పాపులేషన్ రేషియో అంటాము, WPR. అంటే మొత్తం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు టోటల్ పాపులేషన్లో ఎంత ఉన్నారు. సో తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కూడా ఇండికేట్ చేస్తాము, ఇది మూడోది అనమాట. సో ఇక్కడ ఇచ్చాం కదా అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ అమాంగ్ ద పర్సన్స్ ఇన్ ది లేబర్ ఫోర్స్. అంటే ఎవరైతే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో వర్కింగ్ పాపులేషన్ లేబర్ ఫోర్స్ ఉన్నారు కదా, ఆ లేబర్ ఫోర్స్కి తర్వాత పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్కి ఉన్న రేషియోని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటాము. మూడు గుర్తుపెట్టుకోవాలి. LFPR అంటే 15 నుంచి 64 ఇయర్స్ మధ్యలో ఉన్న వర్కింగ్ పాపులేషన్కి టోటల్ పాపులేషన్కి ఉన్న రేషియో. వర్కింగ్ పాపులేషన్ రేషియో అంటే ఎంప్లాయిడ్ పర్సన్స్ టోటల్ పాపులేషన్కి ఉన్న రేషియో. అన్ఎంప్లాయిడ్ రేట్ అంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి లేబర్ ఫోర్స్కి ఉన్న రేషియో. సో ఇక్కడ మీకు ఒక క్లియర్గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ LFPRకి సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం లాస్ట్ 6 ఇయర్స్ డేటా కూడా ఇందులో ఇచ్చారనమాట. ఇందులో 2017-18లో 50.7 ఉన్న రూరల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 60.8కి రీచ్ అయింది. సో అదే అర్బన్లో 49.8 ఉంటే ప్రజెంట్ అది 57. రూరల్ ప్లస్ అర్బన్లో 49.8 ఉంటే అది ప్రజెంట్ 57.9కి రీచ్ అయింది. అర్బన్లో 47.6 ఉంటే అది 50.4కి రీచ్ అయింది. సో ఈ డేటా అంతా ఇంపార్టెంట్. అంతేకాకుండా 2022-23లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ 57.3 ఉంటే రూరల్ వేజ్ వర్కర్స్ 20.9, వీళ్ళేమో 21.8 మిలియన్స్ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ గ్రామీణ ఉద్యమీ స్కీమ్ అంటాం. గ్రామీణ ఉద్యమీ స్కీమ్. గ్రామీణ ఉద్యమీ స్కీమ్ అంటే ఏంటి అంటే, గ్రామీణ ఉద్యమీ స్కీమ్ అనేది 49 క్లస్టర్స్ అంటే షెడ్యూల్ ట్రైబ్ క్లస్టర్స్ అంటాము. 15 రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్ క్లస్టర్స్కి ఈ గ్రామీణ ఉద్యమీ స్కీమ్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. ఎన్ని రాష్ట్రాల్లో? 15 రాష్ట్రాల్లో. దీన్ని సెలెక్ట్ చేసేది కానీ ఈ స్కీమ్ని లెడ్ చేసేది కానీ ఆ ఎస్టీ క్లస్టర్స్లో ఉండే రాజ్యసభ అండ్ లోక్సభ ఎంపీస్ దాన్ని డీల్ చేస్తారనమాట. సో గ్రామీణ ఉద్యమీ స్కీమ్ని ఏ మినిస్ట్రీ కింద ఉంది, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అనే మినిస్ట్రీ కింద గ్రామీణ ఉద్యమీ స్కీమ్ అనేది ట్రైబల్ పాపులేషన్కి చేసేటటువంటి మల్టీ స్కిల్లింగ్ ప్రాజెక్ట్. దీనికి ఫండ్ ఎవరు అందిస్తారు అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దీనికి ఫండింగ్ అందిస్తుంది. సో ఈ గ్రామీణ ఉద్యమీ స్కీమ్లో ట్రైబల్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాము. ట్రైబల్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి సో సెలెక్టెడ్ స్టేట్స్లో వాళ్ళకి ఏంటంటే రిలవెంట్ జాబ్ రోల్స్ అనమాట. సో రిలవెంట్ జాబ్ రోల్స్ని వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళ జాబ్ రోల్స్ ఏంటో వాటికి సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. గ్రామీణ ఉద్యమీ యోజన అనేది ఈ ఉద్యమ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని సంసదీయ పరిసంకుల్ యోజన కింద ఆ స్కీమ్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఒకసారి రిఫర్ చేయండి, సంసదీయ పరిసంకుల్ యోజన అంటే ఏంటనేది. సో ఈ ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ ఈ సంసదీయ పరిసంకుల్ యోజన అనేది ఆల్రెడీ మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. సో అయితే ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కంపెనీస్ యాక్ట్ 1956 ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక నాన్ ప్రాఫిట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఒక నాన్ ప్రాఫిట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ఇట్ వాజ్ సెటప్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాజ్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా PPP మోడల్ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్.
ఓకే, పీపీపీ మోడల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసింది అనుకుంటారు. కాదు, ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇది ఎస్టాబ్లిష్ చేసింది సెటప్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇంపార్టెంట్ అండి, పీపీపీ మోడల్లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా దీంట్లో ఈ నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సెంట్రల్ గవర్నమెంట్కి 49% షేర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్కి 51% షేర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మ్యాక్సిమం ప్రైవేట్ ఎంటిటీ అనమాట. ఇది ప్రైవేట్ ఎంటిటీ. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఆల్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 51% అనేది ప్రైవేట్ సెక్టార్ షేర్ ఉంది, 49% అనేది గవర్నమెంట్ షేర్ ఉంది. సో ఒకసారి దీని గురించి చూద్దాము. గ్రామీణ ఉద్యమీ స్కీమ్ అనేది స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఎస్టీ క్లస్టర్స్లో 49 ఎస్టీ క్లస్టర్స్లో దీన్ని స్కిల్ ట్రైనింగ్ కోసం ట్రైబల్ స్టూడెంట్స్ని జాబ్ రిలవెంట్గా స్కిల్ ట్రైనింగ్ కోసం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దీనికి ఫండింగ్ ఇస్తుంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది? ఓకే, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. తర్వాత దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాము. లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే స్కిల్ ఇంపాక్ట్ బాండ్ అంటాము. మొత్తం 18,000 యంగ్స్ ఇండియన్స్ అనేవాళ్ళు మనకి స్కిల్ ఇంపాక్ట్ బాండ్లో ఓకే మొత్తం 18,000 మంది యంగ్ ఇండియన్స్ స్కిల్ ఇంపాక్ట్ బాండ్లో ఎన్రోల్ అయ్యారంట. స్కిల్ ఇంపాక్ట్ బాండ్లో 18,000 యంగ్ ఇండియన్స్ ఎన్రోల్ అయితే అందులో 72% ఉమెనే ఉన్నారు. 72% ఉమెనే ఉన్నారు. అయితే ఈ స్కిల్ ఇంపాక్ట్ బాండ్ అనేది ఇండియాస్ ఫస్ట్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్. సో ఇండియాలో మొదటి డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్ అనమాట. సో ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్నే ఇది కూడా లాంచ్ చేసింది, స్కిల్లింగ్ కోసం మరియు ఎంప్లాయ్మెంట్ కోసం. ఈ మోడల్ అనేది ఇట్ ఈస్ డెవలప్డ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ బ్రింగ్స్ టుగెదర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ కోయలేషన్ మిషన్ అలైన్ పార్ట్నర్స్ అనమాట. సో ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ బేస్డ్ ఫైనాన్సింగ్ టూల్. సో నార్మల్లీ స్కిల్ ఎప్పుడు ఎలా ఇస్తారు? అవుట్కమ్ బేస్డ్గా ఇవ్వరు అనమాట. నార్మల్లీ స్కిల్ ఎలా ఇస్తారు? ట్రైనింగ్ మీద సర్టిఫికేషన్ ఇచ్చి వదిలేస్తారు. కానీ ఈ స్కిల్ ఇంపాక్ట్ బాండ్ అనేది అవుట్కమ్ బేస్డ్. అవుట్కమ్ బేస్డ్ అంటే మెయిన్ స్కిల్ అయిపోయిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్ కట్టడం కానీ, ఆ స్కిల్ ఇచ్చిన వాడిని రిటెన్షన్ చేసుకోవడం కానీ, దాన్ని అవుట్కమ్ బేస్డ్ అంటాం. రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది. సో ఇందులో ఏంటి అంటే మొత్తం 50,000 మంది యంగ్ ఇండియన్స్ని 4 సంవత్సరాల్లో మనకి వాళ్ళకి బెనిఫిట్ కల్పించడం ఈ స్కీమ్ యొక్క ఏదైతే స్కిల్ ఇంపాక్ట్ బాండ్ ఉందో ఆ స్కీమ్ యొక్క లక్ష్యం అయితే అందులో కంపల్సరీ 60% మంది ఉమెన్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇందులో అసలు డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్స్ అంటే ఏంటి? అసలు డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని మెయిన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం పూర్ కంట్రీస్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇవి ఒక ఫిక్స్డ్ టర్మ్తో వస్తాయి కానీ బట్ దే డు నాట్ ఆఫర్ ఏ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ టు ది ఇన్వెస్టర్స్. ఫిక్స్డ్ టర్మ్ అయితే ఇవి ఆఫర్ చేస్తాయి కానీ ఎంత రిటర్న్ వస్తుంది అనేది మాత్రం వాళ్ళకి ఆఫర్ చేయదు. ఇన్స్టెడ్ ద రీపేమెంట్ ఆఫ్ ద బాండ్స్ ప్రైమర్లీ డిపెండ్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. సో నార్మల్లీ ఏంటి అంటే ఈ బాండ్స్లో రీపేమెంట్ లేదా ఈల్డ్స్ అనేవి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో అదొకటి దాని నెగిటివ్ గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నీతి ఆయోగ్ లాంచ్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్. ఓకే, సో స్టూడెంట్స్కి సంబంధించింది. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది రీసెంట్గా అటల్ టింకరింగ్ ల్యాబ్ సారథి అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసిందనమాట నీతి ఆయోగ్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద అటల్ టింకరింగ్ ల్యాబ్ సారథి. సో ఇదేంటి అంటే ఇది సెల్ఫ్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇదేంటి? సెల్ఫ్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ టు స్ట్రెంగ్థెన్ ది ఎకోసిస్టమ్ ఆఫ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఆల్రెడీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేసింది నీతి ఆయోగ్. ఓకే, సో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యాక్చువల్లీ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి మనకి? అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సిఎస్ఐఆర్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత ఈవెన్ ఇస్రో కూడా కొన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని సెల్ఫ్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ అంటే వాటంతట అవే మానిటరింగ్ చేసేలాగా ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయబోతున్నారు. దీంట్లో 4 పిల్లర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే మై ఏటీఎల్ డాష్బోర్డు,
క్లస్టర్ బేస్డ్ అప్రోచ్, పెర్ఫార్మెన్స్ ఎనేబుల్మెంట్ మ్యాట్రిక్స్, కంప్లయన్స్ ఎస్ఓపీస్. సో ఇందులో మెయిన్ సో 4 పిల్లర్స్ ఉండే సెల్ఫ్ రిపోర్టింగ్ డాష్ బోర్డ్ ఉంటుందన్నమాట. సో మై అటల్ టింకరింగ్ ల్యాబ్ డాష్ బోర్డ్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్, పెర్ఫార్మెన్స్ ఎనేబుల్మెంట్ మ్యాట్రిక్స్, కంప్లయన్స్ ఎస్ఓపీస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటాము. సో అసలు అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది 2016లో నీతి ఆయోగ్ అనేది లాంచ్ చేసింది. దేనికి? మెయిన్ స్కూల్ లెవెల్లో కానీ, యూనివర్సిటీ లెవెల్లో కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో, ఎంఎస్ఎంఈస్లో, ఇండస్ట్రీస్లో ఇన్నోవేషన్, సృజనాత్మకత మరియు వ్యవస్థాపకతను పెంపొందించడానికి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ని 2016లో స్కూల్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో, తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో, ఎంఎస్ఎంఈస్లో, ఇండస్ట్రీ లెవెల్లో ఇన్నోవేషన్ని డెవలప్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రోగ్రామ్ ప్రకారం April 9, 2021లో సిఎస్ఐఆర్ అనేది 295 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని అక్రాస్ ద కంట్రీ ఎస్టాబ్లిష్ చేస్తే, January 11, 2021లో ఇస్రో అనేది 100 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో స్టార్టప్స్. సో ఆ తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ఏంటి అంటే, ఆర్బీఐ రీసెంట్గా ఏం చేసింది అంటే, చాలా స్టార్టప్స్ అనేవి ఇండియాలో యూనికార్న్స్గా కన్వర్ట్ అవుతున్నాయి అనమాట. సో స్టార్టప్ అనేది యాక్చువల్లీ ఏంటంటే, ఇట్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ యాజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ రిజిస్టర్డ్ యాజ్ ఏ పార్ట్నర్షిప్ ఫిర్మ్ ఆర్ యాజ్ ఎ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనమాట. సో అసలు స్టార్టప్కి ఏంటి అంటే, మెయిన్ రూల్ ఏంటి అంటే, టర్న్ ఓవర్ అనేది 100 కోట్ల లోపల ఉండాలి. ఓకే, ఎనీ ఆఫ్ ది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్స్లో టర్న్ ఓవర్ అనేది 100 కోట్ల లోపల ఉండాలి. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్, అన్ ఎంటిటీ షెల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ స్టార్టప్ టు 10 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్. సో స్టార్ట్ అయినప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు మాత్రమే దాన్ని మనం స్టార్టప్గా కన్సిడర్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్, సో అసలు అందులో నెక్స్ట్ ఏంటి అంటే, స్టార్టప్ షుడ్ బి వర్కింగ్ టువర్డ్స్, అసలు ఏం చేయాలి? అది ఇన్నోవేషన్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఉంటే అది స్టార్టప్ అవుతుంది, వాటిని ఇంప్రూవ్ చేయాలి, కొత్తగా పనిచేయాలి, న్యూ సర్వీసెస్ అందించాలి, లేదా సర్వీసెస్ని ఉన్న ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్లో కాకుండా కొత్తగా అందించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలగాలి, వెల్త్ క్రియేట్ చేయగలగాలి. ఓకేనండి. సో ఆల్రెడీ ఉన్న కంపెనీ స్ప్లిట్ అయిపోయి రీకన్స్ట్రక్ట్ చేసి మెర్జ్ అయిపోతే దాన్ని స్టార్టప్ అనం. సో ఎనీ స్టార్టప్ అనేది $1 billion ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఉంటే అప్పుడు దానికి యూనికార్న్ స్టేటస్ ఇస్తారు. మెయిన్ ఏంటంటే $1 billion అనేది దాని వాల్యుయేషన్ దాటిపోతే అప్పుడు దాన్ని యూనికార్న్ అంటాము, గుర్తుపెట్టుకోవాలి. అసలు యూనికార్న్ అనే టర్మ్ ఫస్ట్ టైం 2013లో ప్రపోజ్ చేశారు. వెంచర్ క్యాపిటలిస్ట్ ఎయిలిన్ లీ అనే ఆయన దాన్ని ఫస్ట్ టైం ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో స్టార్టప్స్కి సంబంధించి 2 పదాలు మనం తెలుసుకోవాలి. ఒకటి ఏంజల్ ఇన్వెస్టరు, రెండోది ఏంజల్ ట్యాక్స్. ఏంజల్ ఇన్వెస్టర్ అంటే ఏంటి అంటే, ఎవరైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళు ఫైనాన్షియల్ బ్యాకింగ్ స్మాల్ స్టార్టప్స్కి, ఎంటర్ప్రీనర్స్కి ఓనర్షిప్ తీసుకొని, వాళ్ళకి అంటే ఈక్విటీలో షేర్ తీసుకోవడం ద్వారా ఓనర్షిప్ తీసుకొని ఫైనాన్షియల్ బ్యాకప్ అనేది ఆ స్టార్టప్స్కి అందిస్తారనమాట. సో ఏంజల్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది. ఏంజల్ ట్యాక్స్ ఏంటి అంటే, ట్యాక్స్ లెవీడ్ ఆన్ క్యాపిటల్ రేజ్డ్ బై అన్లిస్టెడ్ కంపెనీస్. సో అన్లిస్టెడ్ కంపెనీస్ ఏవైనా సరే క్యాపిటల్ రేజ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్లో, అప్పుడు వాటి మీద ట్యాక్స్ వేస్తారు, దాన్ని ఏంజల్ ట్యాక్స్ అంటాము. ఓకే, సో నెక్స్ట్, గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే ఏంటి అంటే, నీతి ఆయోగ్ రిపోర్ట్ ఎస్టిమేటెడ్ దట్ దెర్ ఆర్ 7.7 million గిగ్ వర్కర్స్ స్లేటెడ్ టు గ్రో టు 23.5 million బై 2029-30 అనమాట. సో కంటెక్స్ట్ ఏంటి అంటే, గిగ్ వర్కర్స్ కంటెక్స్ట్ ఏంటి అంటే, ఓకే, సో ఇందులో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఏమని ఇచ్చింది గిగ్ వర్కర్స్ మీద? ఆల్మోస్ట్ 7.7 million గిగ్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రజెంట్ 7.7 million గిగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు 2029-30 కల్లా 23.5 million పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో గిగ్ వర్కర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైతే సోషల్ సెక్యూరిటీ లేకుండా పనిచేస్తారో, ఫర్ సపోజ్ చూడండి, స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ, ర్యాపిడోలో కానీ, ఓలాలో కానీ పనిచేసే వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటాము. సో ఈ గిగ్ వర్కర్స్ కోసం ఏమైందంటే, వీళ్ళ కోసం కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 ఏం చేస్తుంది? సో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 గిగ్ వర్కర్స్గా ఎవరిని డిఫైన్ చేసింది అంటే, గిగ్ వర్కర్ యాజ్ ఎ పర్సన్
who performs work or participates in a work arrangement or earns from such activities outside the traditional employer-employee relationship. సో ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్కి బయట ఎవడైతే అంటే ఒక ఫ్రీలాన్సర్ లాగో లేకపోతే ఎటువంటి సోషల్ సెక్యూరిటీ లేకుండా ఆన్ పేరోల్ లేకుండా పనిచేస్తాడో వాడిని మనం గిగ్ వర్కర్ అని చెప్పి డిఫైన్ చేయొచ్చు. సో ఈ గిగ్ వర్కర్లో ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్ ఉంటాడు, నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్ ఉంటాడు. ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్ ఏంటి అంటే యూజువల్లీ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్స్లో అనమాట, లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ జొమాటోలో కానీ, డెలివరీ ఏజెంట్స్లో కానీ, ఓలా డ్రైవర్స్లో కానీ. ఓకే, సో వీళ్ళు ప్రజెంట్ 24 మిలియన్ ఉన్నారు. ఈ 24 మిలియన్లో ఆల్మోస్ట్ టోటల్ గిగ్ వర్కర్స్లో టోటల్ వర్క్ ఫోర్స్, నాట్ ఓన్లీ గిగ్ వర్క్ ఫోర్స్, టోటల్ వర్క్ ఫోర్స్లో ప్రజెంట్ 6% వర్క్ ఫోర్స్ అనేది ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ ఉన్నారనమాట. సో అదే కాకుండా నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ కూడా ఉన్నారు. నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అంటే ఎవరంటే జనరల్లీ క్యాజువల్గా టెంపరీ వేజ్ వర్కర్స్, కాంట్రాక్చువల్ లేబర్స్, డెలివరీ పర్సన్స్ కానీ, వర్కర్స్ కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, వీళ్ళని ఏమంటామంటే నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అంటాము. దాని తర్వాత ప్రాజెక్ట్ యాంబర్. నెక్స్ట్ ఇదేంటి? ప్రాజెక్ట్ యాంబర్. ప్రాజెక్ట్ యాంబర్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజ్ అనేది, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది ప్రాజెక్ట్ యాంబర్ని స్కీమ్ని డెవలప్ చేసింది. సో అదేంటి అంటే ఈ MSDA ఎయిమ్స్ టు ప్రొవైడ్ క్లౌడ్ ట్రైనింగ్ టు 500 లెర్నర్స్ అండర్ ప్రాజెక్ట్ ఎయిమ్ అనమాట. సో 1500 మంది లెర్నర్స్కి క్లౌడ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబోతుంది. సో ఇది MSDE మినిస్ట్రీ లాంచ్ చేసింది ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సంకల్ప్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రోగ్రామ్ని, ప్రాజెక్ట్ యాంబర్ని సంకల్ప్ ప్రోగ్రామ్ కింద లాంచ్ చేశారు. సో అయితే ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే 30,000 మంది యూత్కి ట్రైనింగ్ ఇస్తే అందులో ఈ 50% మంది ఉమెనే ఉంటారు. లెర్నర్స్ టేక్ పార్ట్ ఇన్ అమెజాన్ వెబ్ సర్వీస్ అండ్ ఏ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ అండ్ అండర్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ అనమాట. సో నెక్స్ట్ అసలు సంకల్ప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే సంకల్ప్ ప్రోగ్రామ్ అనేది స్కిల్ ఎక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్. స్కిల్ ఎక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్. జీవనాధారం కోసం స్కిల్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడము, తర్వాత జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది దాని అర్థం అనమాట. ఓకేనండి. సో ఇందులో ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ విత్ లోన్ అసిస్టెన్స్ ఫ్రమ్ ది వరల్డ్ బ్యాంక్. సో ఇదేంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ ద్వారా దీన్ని డెవలప్ చేయబోతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ విత్ లోన్ అసిస్టెన్స్ ఫ్రమ్. సో ఇది ఈ సంకల్ప్ ప్రోగ్రామ్కి ఫండింగ్ ఎవరు ఇస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ అందిస్తుంది. సో ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్ క్వాలిటేటివ్లీ అండ్ క్వాంటిటేటివ్లీ. సో ఈ సంకల్ప్ ప్రోగ్రామ్ ద్వారా స్కిల్ ట్రైనింగ్ని క్వాంటిటేటివ్గా అందించబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో ఈరోజు సంకల్ప్ ప్రోగ్రాము, గిగ్ వర్కర్సు, స్టార్టప్స్, అటల్ ఇన్నోవేషన్ మిషను, స్కిల్ ఇంపాక్ట్ బాండ్, గ్రామీణ ఉద్యమ యోజన, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో ఒకసారి వినెక్స్ ఐఏఎస్ అకాడమీ అనేది ఎప్పటి నుంచో ఒక 20 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉందండి. బట్ వీ నెవర్ మార్కెటెడ్ అవుట్ సైడ్. సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ ర్యాంకర్స్ కూడా చాలామంది ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగిందండి. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కానీ, డిగ్రీ ప్లస్ గ్రూప్ 1, గ్రూప్ 2, డిగ్రీ ప్లస్ బ్యాంక్స్, SSC, RRB కోసం అడ్మిషన్స్ ఓపెన్గా ఉన్నాయి ఆఫ్లైన్లో. సో వైజాగ్లో ద్వారకానగర్ బస్ స్టాండ్ దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఇందులో కోర్సెస్ ఏంటంటే డిగ్రీలో BSc కంప్యూటర్ సైన్స్, BBA డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్, BA పొలిటికల్ సైన్స్, BCom. ఓకే, సో అంతేకాకుండా సివిల్ సర్వీసెస్కి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉంటాయండి. డిగ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకి సపరేట్గా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి బయటకు వచ్చి మార్కెట్లో ఫైట్ చేయకుండా డిగ్రీతో పాటు ఫైట్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియోస్, ప్లీజ్ లైక్ దెమ్, ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్.